హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మా డిన్నర్ వచ్చేసి క్రిస్పీ మటన్ ఫ్రై అండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అయితే ముందుగా నేను మటన్ని ఇట్లా పొడవుగా కట్ చేసుకుని ఉప్పు, వాటర్ వేసుకుని నేనేం చేశానంటే ఒక 8 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌లో పెట్టేశానండి. ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి అది కొంచెం మెత్తగా, సాఫ్ట్‌గా, జ్యూసీగా రావాలంటే మనము ముందుగా కుక్కర్‌లో ఇలాగ మటన్‌ని ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం మటను గట్టిగా ఉంటది కాబట్టి మనం అలా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ ఉడకపెట్టిన మటన్ అంతా కూడా వేరే గిన్నెలోకి తీసేసాను. మనకు ఆ వాటర్‌తో పని లేదండి. పక్కన పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి, చూసారు కదా! ఇలాగా మనకి చక్కగా ఉడికిపోవాలనమాట. ఇందులో నేను మిరియాల పొడి వేస్తున్నాను. చూడండి, మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మా వారిని కూరకేమైనా తీసుకురండి అని చెప్పేసంటే మటన్ తీసుకొచ్చారనమాట. దాన్ని ఎప్పుడు మనం మటన్ బిర్యానీలు, చికెన్‌లు తినేదే కదా అనేసి ఈరోజు కొంచెం వెరైటీగా ఫ్రై చేద్దామని ఇలా స్టార్ట్ చేశానండి. ఇందులోనే ఒక 3 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ కూడా వేస్తున్నాను. కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట అండి అవి కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే మనము కొంచెం సోంపు కూడా వేసుకుంటున్నానండి. సోంపు వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవరు చాలా బాగుంటుందన్నమాట అండి తింటుంటే. సోంపు కూడా వేసుకున్నాను. అలాగే నేను ఇంట్లో ఫ్రెష్‌గా చేసుకున్న గరం మసాలా అండి. నేను బయటి పెద్ద వాడను. ఇంట్లోనే ఎప్పుడన్నా కుదరదు అనుకుంటే తప్ప ఇంట్లోనే చేసుకోవడానికి ఇష్టపడతానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. మనకి ఎంతైతే మనం పసుపు వేసుకుంటామో అంత పసుపు నేను వేస్తున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ముందు మనం మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినలేం కదా, చూసుకుని వేసుకునే. ఇందులోనే ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ కారం కూడా వేసాను. అలాగే నిమ్మకాయ కూడా నేను పిండుతున్నానండి. ఇది అసలు చాలా బాగుంటుందండి. క్రిస్పీగా, క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే మాత్రం స్నాక్ లాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తినడానికి. చక్కగా మంచిగా పప్పు చారు, పప్పు టమాటో, పప్పు ఆకుకూర, రసము అలా పెట్టినప్పుడు చాలా బాగుంటుందన్నమాట అండి. సైడ్ డిష్ లాగా ఒకసారి ట్రై చేయండి మీరు. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సపోర్ట్ చేయండి. స్టార్ట్ చేసాం కదండి, ఏదో చూసి వెళ్ళిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలాగే ఒక కోడిగుడ్డు కూడా నేను పగలకొట్టి వేసుకున్నాను. ఇందులో సోయా సాస్ కూడా వేస్తున్నానండి. దీన్ని మనం మంచిగా మొత్తం కలిసిపోయేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మనం ఇలా కలిపేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. మనం పట్టించిన ఆ ఉప్పు, కారాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మటన్కి పట్టుకుని మంచి టేస్ట్ వస్తుందన్నమాట మటన్కి. మటన్ ఎప్పుడు కర్రీ, బిర్యానీలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నేను స్టవ్ మీద మూకిడి పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ వేస్తున్నాను. చూసారా, ఆయిల్ అది సరిపోతుందండి. మనం ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయక్కర్లేదు దీనికి. ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కాబట్టి మటన్ని మనము ఆయిల్ కూడా యాడ్ చేయక్కర్లేదు. ఇదిగోండి, ఈ ఆయిల్ సరిపోతుంది. నేను వేస్తున్న మటన్కి అయితే ఈ ఆయిల్ సరిపోతుందండి. ఇందులోనే నేను కొంచెం కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు కూడా కలిపానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, అందుకే నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేయడం వల్ల అసలు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. ఇదిగోండి, చూసారా, రసం కూడా పెట్టేసుకున్నాను నేను పక్కన. ఈరోజు మా యొక్క డిన్నర్ వచ్చేసి మటన్ ఫ్రై, రసం అనమాట అండి. సింపుల్గా చేసాము ఈరోజు. అలాగే పెరుగు కూడా ఇదిగోండి చూపిస్తున్నాను, చూసారా. అట్లాగా నీట్గా మనకి ఆ మూకిడికి సరిపడా మటన్ ముక్కలు అయితే నేను వేసుకుని ఫ్రై చేస్తున్నాను. అందరము కలిసి కూర్చుని తింటామండి ప్రతిరోజు కూడా. అయితే ఈరోజు కుదరలేదు. మా బాబు, మా వారు బయటకు వెళ్ళారు. వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అయింది. అందుకే నేను మీకు ఆ వీడియో పెట్టలేదు. అయితే ఇది చూసారు కదా, మనకి మటన్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఎంత అంటే అసలు చాలా టేస్ట్గా ఉన్నాయండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అనమాట. మీరు ట్రై చేయండి. చాలా సింపుల్, ఇది పెద్ద కష్టపడవలసిన అవసరం ఏం లేదు. ఇంట్లో ఉన్నాయే మనం యూస్ చేయడం అంతే. చాలా బాగుందనమాట. ఇదిగోండి, అయిపోయింది. పిక్ పెట్టాను, చూసారా. అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి. బాయ్ అండి.